హలో అండి. వీకెండ్ కాస్కో స్టోర్‌కి వెళ్ళాము. మనం కాస్కో స్టోర్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకు మెంబర్‌షిప్ ఉండాలండి. మెంబర్‌షిప్ ఇయర్లీ వన్స్ తీసుకుంటారు. $60 ఉంటుందండి ఇయర్లీ వన్స్. కార్డ్ యాడ్ ఆన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ 2 మెంబర్స్ ఉంటే యాడ్ ఆన్ కార్డ్ తీసుకోవచ్చు. సెపరేట్‌గా ఎవరైనా వెళ్ళాలి అంటే హెల్ప్ అవుతుంది కార్డు. మనం ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీగా కార్డ్ స్కాన్ చేస్తారండి. మన పిక్ అందులో వస్తుంది. అలానే అలౌ చేస్తారు. ఇన్‌సైడ్ ఇలా ఉంటుందండి. కాస్కో స్టోర్‌లో చూసారా కోకోనట్ ఆయిల్ కుకింగ్‌లో యూజ్ చేసేవారు. ఇలా ఆయిల్ ఉంటుందండి. ఇవన్నీ కోకోనట్ ఆయిలే. కొన్ని మెల్ట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్స్ అండి. ఒక్కొక్క రోలో అలా అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారు. ఇది హోల్సేల్ స్టోర్ అండి కాస్కో స్టోరు. సో మనం ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. బ్యాచిలర్స్ అలా ఉన్నవారు ఎక్కువ మెంబర్స్ ఉంటే వారికి హెల్ప్ అవుతుంది. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వస్తూ ఉంటారండి. ఇక్కడ హోల్సేల్‌గా తీసుకోవాలి. ఏవైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. క్వాలిటీ చాలా బావుంటుందండి. ఎప్పుడు కాస్కో స్టోర్‌కే వెళ్తూ ఉంటాం మేము. వీక్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. ఎవ్రీథింగ్ అక్కడే తీసుకుంటామండి. ఏమైనా అవైలబుల్‌గా లేకుండా ఉన్నవి రిమైనింగ్ స్టోర్స్‌లో తీసుకుంటాము. హెచ్‌ఈబీ స్టోర్‌కి వెళ్తాము. ఇండియన్ స్టోర్‌లో మెయిన్ గ్రాసరీస్, వెజిటబుల్సే తీసుకుంటామండి. హెచ్‌ఈబీ స్టోర్‌కి వెళ్తాము. ఇక్కడ ఫ్రూట్స్ ఏమైనా అవైలబుల్‌గా లేకపోతే హెచ్‌ఈబీ స్టోర్‌లో తీసుకుంటాము. మ్యాక్సిమం ఈ స్టోర్స్‌కే వెళ్తూ ఉంటామండి. ఇండియన్ స్టోరు, కాస్కో అండ్ హెచ్‌ఈబీ స్టోర్‌కి వెళ్తూ ఉంటాము. కాస్కో స్టోర్ లాగే శామ్స్ క్లబ్ ఉంటుందండి. అక్కడ కూడా హోల్సేలే ఉంటుంది. ఇక్కడ కాస్కో స్టోర్‌లో ఎక్కువ ఆర్గానిక్ ఉంటుంది. సో, అక్కడ కూడా ఎలా ఉంటుంది చెక్ చేద్దామని మేము శామ్స్ క్లబ్‌లో కూడా మెంబర్‌షిప్ తీసుకున్నామండి. సో, అక్కడ మేము చెక్ చేసాము. కాస్కో స్టోర్ కంటే ఏవైనా $1 ఎక్కువే ఉంది కాస్ట్. కాస్కో స్టోర్ మాకు అలవాటైపోయింది. సో, ఇక్కడే బాగా అనిపించింది. మేము ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాము. చూసారా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఒక ర్యాక్‌లో అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారు. ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి. చాలా బాగా నచ్చుతాయి నాకు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం నేను ఇక్కడే తీసుకుంటాను. ఇవన్నీ చాక్లెట్స్ అండి. ర్యాక్ క్యాండీస్ ఉంటాయి ఇక్కడ అన్నీ. టోబ్లెరోన్ చాక్లెట్స్ అండి. ఇవి చాలా బావుంటాయి. ఎవరికైనా ఐడియా లేకపోతే ఎప్పుడైనా తీసుకోవాలి అంటే చాలా బావుంటాయి. మేము ఎక్కువ టోబ్లెరోన్ చాక్లెట్స్ అండ్ నగ్గెట్స్ తీసుకుంటామండి. ఇండియా ఎప్పుడైనా పంపించాలి అంటే ఇండియా వెళ్ళేవారు ఇలా తీసుకుంటూ ఉంటారు. ఈ క్యాండీస్ కూడా చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా ఎవరికైనా ఐడియా లేకపోతే ఇవి కూడా చాలా బావుంటాయండి. ఇవన్నీ మేము ట్రై చేసాము. సో, నేను చెప్తున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని. ఈ నెక్స్ట్ ఉన్నాయి కదండీ! అవి కూడా చాలా బావుంటాయి క్యాండీస్. కాస్కో స్టోర్‌లో ఏవైనా హోల్సేల్ ఉంటాయండి. ఇక్కడ తీసుకోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి. ఇక్కడే గ్యాస్ ఫిల్ చేసుకొని వెళ్తామండి. మన మెంబర్‌షిప్ కార్డ్ ఉంటేనే గ్యాస్ ఫిల్ చేసుకోవడానికైనా మనకి హెల్ప్ అవుతుంది. ఎంటర్ అవ్వాలన్నా స్టోర్‌లో కంపల్సరీగా మెంబర్‌షిప్ ఉండాలండి. ఇక్కడ స్టోర్స్‌లో కాస్కో స్టోర్‌కి వెళ్ళినప్పుడు పార్కింగ్ దొరకడమే చాలా ప్రాబ్లమ్ అనిపిస్తదండి. ఎక్కువ ఫుల్ క్రౌడ్ ఉంటారెప్పుడు. మేమేం షాపింగ్ చేశానో షేర్ చేస్తాను. కంటిన్యూ చేయండి. ఏవైనా మ్యాక్సిమం $10తో స్టార్ట్ అవుతాయండి ఇక్కడ కాస్ట్. $10 అబోవ్ ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే యాపిల్స్ $5, $4.5 అలా ఉంటాయండి. రిమైనింగ్ అన్నీ $10 ఉంటాయి. మేము కంపల్సరీగా ఐకియా బ్యాగ్స్ క్యారీ చేస్తామండి. ఇక్కడ ఐకియా స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మేము ఇండియా నుండి వచ్చే ముందే మేము కాస్కో అక్కడ ఐకియాలో తీసుకొచ్చుకున్నామండి ఈ బ్యాగ్స్. ఏమైనా ఎక్కువ తీసుకున్నప్పుడు ట్రంక్‌లో నుండి మనకి హౌస్‌కి తీసుకొచ్చుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతాయి ఈ బ్యాగ్స్. మాకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మాకు ఇండియాలో ఉన్నప్పటి నుండి అలవాటు తీసుకోవడం. ఫ్రూట్స్ తీసుకున్నామండి. కిడ్స్ స్నాక్ బాక్స్‌లో మ్యాక్సిమం నేను కాస్కో స్టోర్‌కి వెళ్ళేది ఫ్రూట్స్ తీసుకోవడానికి, డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్తూ ఉంటానండి. క్లాత్స్ కూడా బావుంటాయి చాలా. అక్కడ ఆనియన్స్ తీసుకొని వస్తూ ఉంటాము. ఫ్రూట్స్ కిడ్స్‌కి పంపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు. యాపిల్స్ అన్నీ ఇప్పుడు బోరింగ్‌గా అనిపిస్తుంది అంటున్నారు కిడ్స్. మేము కంపల్సరీగా తీసుకొని వస్తూ ఉంటాము. ఫ్రూట్స్ తింటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు అనిపించేది కాదండి. ఇక్కడ కంపల్సరీగా హెల్త్ ప్రాబ్లమ్ ఏమన్నా వస్తుంది అలా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తే ఇక్కడికి వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవడమే ప్రాబ్లమ్ అనిపిస్తుంది. సో, కిడ్స్‌కి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. ఎవరైనా బిగ్ వాళ్ళైనా హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎలానూ వస్తాయి. మనం తీసుకునే ప్రికాషన్స్ మనం తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసుకొస్తూ ఉంటానండి. చాలా బాగా హెల్ప్ అవుతాయి లడ్డూ ప్రిపేర్ చేసుకోవడానికి.
ఈచ్ ప్యాక్ $16 అలా ఉందండి కాస్ట్. అక్కడ ఎల్బీస్లో చూసారా, ఎల్బీస్లో ఇచ్చారు, కేజీస్లో కూడా ఇచ్చారండి క్వాంటిటీ. చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి కిడ్స్కి ఇవ్వడానికి. ఇది 1 కిలో 13 గ్రామ్స్ అలా ఉందండి. డేట్స్ కూడా మేము కాస్కో నుండి తీసుకొస్తాము. చాలా బాగుంటాయండి, జ్యూసీగా ఉంటాయి డేట్స్. లడ్డూస్లో వేసినప్పుడు మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఆ వెట్టుతోని లడ్డూస్ బాగా ప్రిపేర్ అవుతున్నాయండి. క్వినోవా రైస్ కూడా మేము అక్కడే తీసుకుంటాము. $9.99 ఉంది కదా. ఆలివ్ ఆయిల్ అండి, అక్కడే తీసుకుంటాం కాస్కో స్టోర్లోనే. మెయిన్ ఆయిల్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్ అవి తీసుకుని వస్తూ ఉంటాము. ఫ్రూట్స్ కాస్కో స్టోర్ వన్స్ అలవాటైన తర్వాత నెక్స్ట్ ఏ స్టోర్కి వెళ్ళాలనిపించదండి. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సామ్స్ క్లబ్ తీసుకున్నాము కానీ నాకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. కాస్కో స్టోర్లో తీసుకుంటేనే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. కివీ ఫ్రూట్ అండి, చాలా బాగున్నాయి అక్కడ. మనకి ఇండియాలో కంటే ఇక్కడ డిఫరెంట్గా అనిపించాయి. ఇన్సైడ్ కలర్ కానీ సైజెస్ కానీ చాలా బిగ్ సైజ్ ఉంది ఒక్కొక్క పీస్. కిడ్స్ స్నాక్స్ కోసం ఇవి తీసుకున్నామండి. ఆ డేనే సామ్స్ క్లబ్ కూడా వెళ్ళాము, ఎలా ఉంటుంది చెక్ చేద్దామని. ఇవి కిడ్స్కి స్నాక్స్కి. గువా ఫ్రూట్ సామ్స్ క్లబ్లో ఉందండి, ఇక్కడ అవైలబుల్గా లేదు కాస్కో స్టోర్లో, సో మేము అక్కడ తీసుకున్నాము. బనానా అవి తీసుకుంటూ ఉంటాము. అవకాడో చాలా బాగుంటుందండి, మేము ఎక్కువ అవకాడో యూస్ చేస్తాము. చూసారా, ఇవి కూడా ఫ్రూట్స్ చాలా బాగున్నాయి టేస్టీగా. ఇవి మేము సామ్స్ క్లబ్లో తీసుకున్నామండి. ఒక స్టోర్లో ఏమైనా అవైలబుల్గా లేకపోతే వేరే స్టోర్లో వెళ్తే అక్కడ తీసుకొని వస్తూ ఉంటాము ఫ్రూట్స్ అవి. వీకెండ్సే టైం ఉంటుందండి ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా తీసుకోవాలి అంటే. వీక్కి సరిపడే అన్ని వీకెండే మేము షాపింగ్ చేస్తూ ఉంటాము. వాల్మార్ట్ స్టోర్లో తీసుకున్నాము మేము పపాయ అవి. డ్రింక్స్ ఇవి గెట్ రిడ్ అండి, కిడ్స్కి వారికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటాయి. టేస్ట్ అయితే నాకు అసలు బాగా అనిపించదు. కిడ్స్కి ఇవే వారు కావాలి అని అడుగుతూ ఉంటారు. తీసుకొచ్చామండి. ఇవి సామ్స్ క్లబ్లో తీసుకున్నాము. మేము కంపల్సరీగా ఎవ్రీ వీకెండ్ వెళ్తామండి కాస్కో స్టోర్కి. ఏమైనా అవసరమైనవి తీసుకోవాలి ఫ్రూట్స్ కోసం అని వెళ్తూ ఉంటాము. కానీ మ్యాక్సిమం $100 అవుతుందండి స్టోర్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ అన్ని హోల్సేల్లో ఉంటాయి. కంపల్సరీగా ఏవో ఒకటి తీసుకోవాలి అని యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. మేము టుడే చేసిన షాపింగ్ ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.